హాయ్ అందరికీ. ఏంటి ఈమె నీళ్ళు చూపిస్తుంది, బ్రిడ్జ్ చూపిస్తుంది, ఎక్కడికెళ్తుంది ఏంటి? అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? కార్తీక మాసం కదండీ! సో, ఎంత వీలైతే అంత టెంపుల్స్ విజిట్ చేయాలి, దీపాలు వెలిగించాలి అని అంటారు కదా! సో, అందుకని చెప్పి మేము 3 ప్లేసెస్‌కి వెళ్ళాము. మా మేనత్త వాళ్ళ కార్‌లో వెళ్ళామనమాట. నేను, మా మమ్మీ, మా బాబు, మా పెద్దమ్మ అండ్ మా మేనత్త. సో ఇది వచ్చేసి జోగిపేట దగ్గర ఉన్న చాముండేశ్వరి దేవి టెంపుల్ అనమాట. అమ్మవారు అక్కడ దేవుళ్ళు ఎంత బాగున్నారంటే అసలు ఆ టెంపుల్ వైబ్స్ అనేవి, ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందంటే అసలు రావాలనిపించలేదు. సో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మేము ఏడుపాయలకి వెళ్ళాము, ఎందుకంటే అక్కడ నదీ ప్రవాహం లాగా ఉంటుంది కదా. సో అక్కడ నది స్నానం చేసుకొని కార్తీక దీపాలు వదలొచ్చు అని చెప్పి వెళ్ళాము. మా బాబు చూడండి అసలు వాటర్లో ఎంత ఎంజాయ్ చేశాడంటే, స్కూల్ పిక్నిక్ వద్దని చెప్పి నేను అక్కడ తీసుకెళ్ళాను అనమాట. సో అక్కడ సేమ్ అలానే వాటర్లో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మేము ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం కదా, సో ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాము. సో ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాడు వాటర్లో. సో నది స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్అప్ అయి సో నదిలో దీపాలు వదిలాము. అసలు వాటర్ కూడా ఎంత బాగున్నాయి అంటే అసలు రావాలనిపించలేదు. సో అక్కడ ఫొటోస్ దిగేసి కాసేపు కూర్చున్నాం అక్కడ. అండ్ అక్కడ ఏంటి అంటే ఆ రోజు నాకు ఆ శివుడి వాహనము నాగపాము దర్శనం ఇచ్చిందండి. నాకైతే ఎంత భయం వేసిందంటే అమ్మో చాలా భయపడిపోయాను. సో మేము అక్కడ స్నానం చేద్దామని బట్టలు పెట్టే దగ్గర బండరాళ్ళు ఉంటాయి కదా, సో వాటి కింది నుంచి ఒక పాము వచ్చేసింది సడన్గా. సో వెంబడే అక్కడ నుంచి జరిగిపోయాము. ఏం అనలేదు, బట్ మన భయం మనకు ఉంటుంది కదండి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము టెంపుల్లో దర్శనానికి వెళ్ళాము. అంటే ఇన్ని రోజులు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండి టెంపుల్ మూసేశారు కదా, సో ఇప్పుడు వాటర్ ఫ్లో తగ్గడం వల్ల దర్శనానికి అలో చేస్తున్నారు. అండ్ అమ్మవారు అయితే అసలు ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నాను నేను ఏడుపాయల టెంపుల్కి వెళ్దాము, అమ్మవారి దర్శనం చేసుకుందాము అని. అసలు కుదరలేదు. సో ఇప్పుడు కుదిరింది, ఇన్ని ఇయర్స్ తర్వాత కుదిరింది. సో అది కూడా మా ఫ్యామిలీతో వెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా దీపాలు వెలిగించాము, కార్తీక దీపాలు వెలిగించి అక్కడి నుంచి కాస్త ముందుకి ఒక 1-2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే కొంచెం ఓపెన్ ప్లేసెస్, చెట్లు అవి ఉండి మంచిగా ఉన్నాయి. అంటే అక్కడ వంటలు చేసుకొని కూడా తింటారు, కానీ మనకు అంత టైం లేదు అని చెప్పి మేము ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. సో పులిహోర, పప్పు, కూర, స్వీట్ అండ్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడ భోజనం చేసుకొని ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి జహీరాబాద్ దగ్గర జరాసంగం అనే టెంపుల్ ఉందండి. అంటే శివుడి టెంపుల్, సంగమేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. అసలు ఎంత బాగుందంటే టెంపుల్ కూడా. అండ్ అది ఊర్లో అవ్వడం వల్ల 7కే ఊర్లో అందరూ నిద్రపోతారు అని టెంపుల్ క్లోజ్ చేసేస్తారు కదా. సో మేము టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము. సో అక్కడ పంతుల్ని రిక్వెస్ట్ చేసాము, కాసేపు ఉండండి, మేము చాలా దూరం నుంచి వచ్చాము అని అంటే ఓకే అమ్మ అన్నారు. సో అక్కడ మేము కార్తీక దీపాలు వెలిగిద్దామని అన్నీ ముందే తీసుకెళ్ళాం. పిండి, పసుపు, కుంకుమ, దీపాలు, వత్తులు అన్నీ ముందే తీసుకెళ్ళాం. అక్కడ ఏమీ అంత షాప్స్ కూడా ఏం లేవు. సో అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి మంచిగా ముగ్గేసేసి దీపాలన్నీ అరేంజ్ చేసుకొని కార్తీక దీపాలు వెలిగించి గుళ్ళో కూడా కాసేపు కూర్చొని ఫొటోస్ దిగేసి సో మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నైట్ టైం అయితే లేట్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి మేము 8 o'clock ఏమో బయలుదేరాము. హైదరాబాద్కి వచ్చేసరికి 10:30 ఏమో అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి వచ్చే వరకు 11 అయింది. అండ్ కొందరికి ఏంటంటే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే నాకు ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే ఈవెన్ బస్ ఎక్కినా, కార్ ఎక్కినా నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోతాయి. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, ఏం వామిటింగ్స్ అనిపించలేదు, హ్యాపీగానే వెళ్ళాను. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా వామిటింగ్స్ అయ్యాయి. అసలు నాకు ఉన్న నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. మార్నింగ్ ఎంత హ్యాపీగా వెళ్ళానో వచ్చేటప్పుడు అయితే అంత డౌన్గా వచ్చాను, ఏమీ తినలేకపోయాను అసలు. ఈవెన్ వాటర్ తాగినా కూడా వామిటింగ్ అయిపోయింది నాకు. ఏంటో నాకు అలా సెట్ అవ్వదు ఒక్కొక్కసారి. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటుంది. విత్ ఇన్ ది సిటీ అంటే ఏమనిపించదు, బట్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనేపాటికి వామిటింగ్స్ కంపల్సరీ అయిపోతాయి. కానీ దూరం ప్లేసెస్లో ఉండే టెంపుల్స్ ఊరికే విజిట్ చేయలేం కదండి, మనకి ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్నా వెళ్ళలేము, అంత ట్రావెలింగ్ అఫోర్డ్ చేసుకోలేము కూడా. ఎందుకంటే అంత దూరం అన్ని బస్సెస్ ఎక్కి దిగి మన ఓన్ వెహికల్ ఉన్నా కానీ అంతసేపు ట్రావెలింగ్ అంటే మన వల్ల కాదు. ఒకసారి వెళ్ళగలుగుతాము, దగ్గర ప్లేసెస్ అంటే రెగ్యులర్గా వెళ్ళగలుగుతాం, కానీ దూరం ప్లేసెస్కి అయితే వెళ్ళలేం కదా.
అందుకని ఓపిక చేసుకుంటాను నేను. ఈవెన్ ఏది తినకున్నా కానీ ఓకే, నేను సర్వైవ్ అవ్వగలుగుతాననే ఫీలింగ్‌తోనే పెట్టుకొని వెళ్తాను. సో, అన్ని టెంపుల్స్‌లో మంచిగా దర్శనం చేసుకొని, అక్కడి నుంచి మేము హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. వచ్చేపాటికి నైట్ 10:30 అలా అయింది. నాగోల్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దిగేసి, అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్. సో, నైట్ 11 అయింది. వచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, కొంచెం వాటర్ తాగేసి, ఇంకా అలానే పడుకున్నాను. అస్సలు ఓపిక లేదు. ఏదైనా తినాలన్న ఓపిక కూడా లేకపోయింది నాకు. సో, మార్నింగ్ వరకు సెట్ అయిపోతానని చెప్పేసి అలానే పడుకున్నాను. ఒక్క రోజులో 250 కిలోమీటర్స్ వెళ్ళడం అండ్ రావడం అంటే ఆల్మోస్ట్ 350 కిలోమీటర్సో, 370 కిలోమీటర్సో ట్రావెల్ చేశామండి. సో, ఎర్లీ మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయితే మళ్ళీ వచ్చేపాటికి నైట్ 10:30 అయింది. సో, అంత ట్రావెలింగ్ ఎక్కడ ఆగకుండా అన్ని టెంపుల్స్‌లలో పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకొని వచ్చాము. అసలు ఓపిక లేదు. కాకపోయినా ఓపిక చేసుకొని వచ్చాము. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. అంతసేపు కార్‌లో కూర్చోవడం, రావడం అనేది కూడా రిస్కే. బట్ కాకపోతే ఎప్పుడూ వెళ్ళలేం కదా! ఒకరోజు ఓపిక చేసుకొని వెళ్ళాలి అని చెప్పి వెళ్ళేసొచ్చాము. ఇదండి నా కార్తీక మాసం నది స్నానం జర్నీ. సో, నా వీడియో ఎలా వచ్చిందో లైక్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.